నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ అండ్ అకాడమిక్స్ని హెడ్ చేస్తుంటాను. సో మనలో చాలామందికి రిపీటెడ్ హెడేక్స్ కానీ దాంతోపాటు జలుబు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు అది కొన్నిసార్లు మైగ్రేన్ అయి ఉండొచ్చు, ఆ సివియర్ హెడేక్ అనేది, లేదా సైనసైటిస్ వల్ల అయి ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు మెడికేషన్ వాడేసి ట్రయల్స్ ఇస్తుంటారు. మెడికేషన్ షాప్కి వెళ్ళేసి ఫార్మసీ దగ్గర తలనొప్పి మాత్రం తీసుకొని, అలా కాకుండా అది ఏంటనేది కరెక్ట్గా ఒకవేళ మనం నిర్ధారించుకోగలిగితే మేబీ వాళ్ళకి శాశ్వతంగా తలనొప్పి నుంచి విముక్తి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు మా ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సోల్మన్ గారు ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. థ్యాంక్ యూ. చాలామంది పేషెంట్స్ వాళ్ళు మాకు సైనస్ ఉంది అంటుంటారు, లేదా సైనసైటిస్. ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి? రెండు సేమేనా? సైనస్ అండ్ సైనసైటిస్ అనేవి జనరల్గా పర్యాయ పదాలుగా వాడుతుంటారు. కానీ సైనసెస్ అంటే మన ముక్కు పక్కల ఉండే ఖాళీ ప్రదేశాలు. అవి జనరల్గా మనకి తల బరువుని లైట్ చేయడంలో మరియు మనం పీల్చుకునే గాలిని దాని లోపల తేమ యాడ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సైనసెస్ లోపల ఈ ఫంక్షన్ చేయడానికి కొన్ని సెల్స్, మ్యూకోజల్ లైనింగ్ అని ఉంటుంది, దానిలో గాబ్లెట్ సెల్స్, సెక్రెటరీ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. అవి సెక్రేషన్ ఫామ్ చేస్తూ ఉంటాయి. వాటిని మ్యూకోసిలియరీ క్లియరెన్స్ అనే ఫంక్షన్ ద్వారా ఆ సైనసెస్ లోపల నుంచి ముక్కు లోపలికి ఆస్టియా అనే ఓపెనింగ్ ద్వారా పంపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆస్టియా అనేవి బ్లాక్ అవుతాయో, ఏదన్నా పెథలాజికల్ కండిషన్ వల్ల కానీ ఏదైనా అబ్స్ట్రక్షన్ వల్ల కానీ అయినప్పుడు ఆ సైనసెస్ లోపల ఆ సెక్రీషన్స్ అనేవి అన్ని పూలప్ అయిపోయి దాని లోపల ఇన్ఫెక్షన్ వచ్చి అది సైనసైటిస్కి దారితీస్తుంది. సో ఈ సైనసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు గుర్తించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఎలా ఉంటుంది? ముఖ్యంగా సైనసైటిస్లో తలనొప్పి ఇంకా ఫేషియల్ పెయిన్ అనేవి కామన్ సిమ్టమ్స్ అనమాట. తలనొప్పి అనేది మనకి కనుబొమ్మల దగ్గర కానీ, రెండు కళ్ళ మధ్యలో కానీ, తలపైన నడినెత్తి పైన కానీ ఉంటుంది. మరియు డిఫ్యూజ్ హెడేక్ అంటారు, అంటే తల మొత్తం కూడా హెడేక్ రావచ్చు. అలాగే ఫేషియల్ పెయిన్, మన చీక్ బోన్ అంటారు, బుగ్గల కింద కూడా పెయిన్ ఉంటుంది. దాంతోపాటు మన ముక్కులోంచి గొంతులోకి తెమడ దిగడము, అలాగే లాస్ ఆఫ్ స్మెల్, అంటే స్మెల్ తెలియకపోవడము, బ్యాడ్ స్మెల్ రావడము, వాటితో పాటు ఫీవర్ అనేవి కామన్ సిమ్టమ్స్గా ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంటుంది? రెగ్యులర్గా సైనసెస్ ఎలా వర్క్ అవుతున్నాయో అలా అవ్వకుండా ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏమి? సైనసైటిస్ రావడానికి గల ముఖ్య కారణం మెకానికల్ అబ్స్ట్రక్షన్. అంటే మన ముక్కు లోపల రైట్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్ని సపరేట్ చేసే బోన్ని సెప్టమ్ అని అంటారు అనమాట. నార్మల్ టెర్మినాలజీ చూస్తే ముక్కుదులం అంటారు. అది వంకరగా ఉన్నప్పుడు కానీ, లేకపోయినా దాని పక్కల టిష్యూస్ ఉంటాయి, కండరాలు పెరగడం అని అంటారు. ఇవి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ సైనసెస్ అనేవి బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయినప్పుడు సైనసైటిస్కి దారితీస్తుంది. దానితో పాటు సీజనల్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ, ఫంగల్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా సైనసైటిస్ అనేది రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరియు అలర్జీ ఉన్న వాళ్ళల్లో, దాంతోపాటు కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ముఖ్యంగా ఆడవాళ్ళలో మనం చూసినప్పుడు ప్యూబర్టీ టైంలో కానీ, మెన్స్ట్రుయేషన్ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా సైనసైటిస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాటితో పాటు ఇమ్యూనోడెఫిషియన్సీ కండిషన్, అంటే మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, మెయిన్గా అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళైనా కానీ వాళ్ళు ఎక్కువ రోజులు స్టీరాయిడ్స్ పైన ఉంటారు. దానితో పాటు ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే మెడిసిన్స్ పెట్టుకొని ఉంటారు అనమాట. దీనివల్ల మన ఇమ్యూనిటీ అనేది తగ్గి ఈ సైనస్ అనే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్స్ ఒకేలాగా ఉంటాయా, లేకపోతే దీంట్లో ఏమైనా స్టేజెస్, బిగినింగ్ వాళ్ళకి ఇలాగా వాళ్ళ స్టేజింగ్ ఏమైనా ఉంటుందా? సైనసైటిస్ అనేది మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. అక్యూట్ సైనసైటిస్ అంటారు. వీటిలో సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ దీన్ని మనం మెడికల్గా ట్రీట్ చేస్తాము. మనకి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పటి నుంచి, అంటే వ్యాధి లక్షణాలు తెలిసినప్పటి నుంచి ఒక 3 వారాల వరకు ఉన్న ఫేజ్ని మనం అక్యూట్ ఫేజ్ అంటాము. దీని లోపల మెడిసిన్ వాడినప్పుడు కూడా ఇంకా అది కంటిన్యూ అయ్యి సబ్ అక్యూట్ ఫేజ్లోకి వెళ్తుంది. అంటే మనం వాడిన మెడిసిన్ వల్ల కొంతవరకు డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది, అది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఒక 3 months వరకు మనం చూసినప్పుడు రిపీటెడ్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది సబ్ అక్యూట్ స్టేజ్ అంటాము. అంతకు మించి ఇంకా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అనేవి కంటిన్యూ అయ్యి 3 నెలలు దాటితే అప్పుడు మనం క్రానిక్ సైనసైటిస్ అని అంటాము. సో దీనికి స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ లాంటిది కనిపెట్టడానికి ఏమన్నా ఉందా? మనం మాట్లాడుకున్న లక్షణాలతో మనకి దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఇది ఓపీడీ ప్రొసీజర్. దీని లోపల ఒక రిజిడ్ ఎండోస్కోప్ అని ఉంటుంది. దాని ద్వారా దాన్ని మన ముక్కులోకి పంపించి కెమెరాలో చూసినప్పుడు మన ముక్కు లోపల ఉండే కండిషన్ మనకు తెలుస్తుంది అనమాట. అంటే సెప్టమ్ స్ట్రైట్గా ఉందా, పక్కల టిష్యూస్ పెరిగి ఉన్నాయా, ఈ సైనస్ ఓపెనింగ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి నుంచి ఏదైనా చీమ
చీమ్ కారడం లాంటిది కానీ ఇంకేదన్నా ఉన్నప్పుడు మనం దాన్ని సైనసైటిస్ అని అనుకోవచ్చు. దానితో పాటు మనకి ఎక్స్రే చేస్తే కూడా కొన్ని సైనసెస్ కనిపిస్తాయి. అన్ని సైనసెస్ మనకి తెలియాలంటే సిటీపీఎన్ఎస్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇది రేడియాలజీకి సంబంధించింది. దాని ద్వారా మనము ఎన్ని సైనసెస్ అఫెక్ట్ అయ్యాయి, సైనసెస్ అఫెక్ట్ అవుతున్నప్పుడు అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, మొత్తం ఫుల్ అయ్యాయా లేకపోతే హాఫ్ ఫుల్ అయ్యాయా, వాటిని ఫర్దర్గా మనం ఎలా ట్రీట్ చేయాలి అని ఒక డయాగ్నోసిస్కి మనం సిటీ స్కాన్ ద్వారా రావచ్చు. అలా కాకుండా ఈ సైనసైటిస్ అనేది కాంప్లికేషన్ స్టేజ్ దాకా వెళ్ళినప్పుడు మనం ఎంఆర్ఐ కూడా చేసి దాన్ని నిర్ధారించుకోవచ్చు. సో ఒకసారి డయాగ్నోస్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అంటే ఏదైనా ప్రొసీజర్లో వెళ్ళాల్సిందేనా లేకపోతే మెడికేషన్స్ హెల్ప్ అవుతుంటాయా? సైనసైటిస్ అనేది ముఖ్యంగా మనము మెడికల్గా ట్రీట్ చేస్తాము. దానికి యాంటీబయాటిక్స్, డీకంజెస్టెంట్స్ అనే నేసల్ డ్రాప్స్, యాంటీహిస్టమైన్ టాబ్లెట్స్, వాటితో పాటు నేసల్ స్ప్రేస్ అవి ఇస్తామన్నమాట. వీటి ద్వారా ఒకవేళ అది రిలీవ్ అవుతే ఓకే, లేదు ఇంకా ఫర్దర్గా కూడా అలాగే ఉంది, ఏమీ సిమ్టమ్స్ అనేవి రిలీఫ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం సర్జరీకి వెళ్తాము. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనే ప్రొసీజర్ ద్వారా ఈ సైనసైటిస్ని మనం రిలీవ్ చేయొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? అంటే రాగానే ప్రతి పేషెంట్కి సర్జరీ ఈజ్ ద ఆప్షనల్, లేకపోతే వాళ్ళకి మెడిసిన్స్ ట్రై చేసిన తర్వాతే సర్జరీ వెళ్ళాలి? ట్రయల్ ఆఫ్ మెడిసిన్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ మెడికల్లీ ట్రీట్ చేసి దాంతో కూడా వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ లేదు, ఒకవేళ రిలీఫ్ వచ్చినా కానీ మళ్ళీ సిమ్టమ్స్ వస్తున్నాయి, రికరెంట్గా వస్తున్నాయి, ఒక ఇయర్లో మేబీ 3 times అలా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చూస్తాం. అండ్ మెయిన్గా మనం సిటీ స్కాన్ ఫైండింగ్స్ ద్వారా మనం సర్జరీకి వెళ్ళాలా లేదా డయాగ్నోస్ చేసుకుంటాం. సో కొద్దిమందికి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు, లేదు వాళ్ళు వెంటనే చేయించుకోలేను, ఫ్యామిలీ ఫంక్షన్ ఉండను, ఇలాంటివి కొన్ని చెప్తుంటారు, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అలా వాళ్ళు పోస్ట్పోన్ ఎంతవరకు చేయొచ్చు? చేయడం వల్ల ఏమైనా నష్టం ఉందా? సైనస్ సర్జరీ అనేది డెఫినెట్లీ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ, అది ప్లాన్డ్ సర్జరీయే. కాకపోతే ఏంటంటే మనకు ఒకసారి సర్జరీ చేసుకోవాలి అని అన్నప్పుడు దాన్ని ఎక్కువగా డిలే చేయకపోవడం మంచిది. ఎందుకంటే సైనసైటిస్ అనేది ఒక సైక్లికల్ ప్రాసెస్. దీనిలో ఏంటంటే ఎన్నిసార్లు అయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయో అన్నిసార్లు పక్కన ఉండే టిష్యూస్ అనేవి పెరగడం అవుతాయి. వాటితో పాటు లోపల మ్యూకోసల్ చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఒక ఎపిథీలియం ఏదైతే అది డిఫరెంట్ టైప్కి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇనిషియల్ స్టేజ్లో రివర్సిబుల్గా ఉంటాయి. ఆ స్టేజ్లో మనం చేసుకున్నప్పుడు రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మనం ఎక్కువ రోజులు దీన్ని పోస్ట్పోన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అనేది సైనసైటిస్లో జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మనం సర్జరీ చేసినా కానీ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని దీన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండా ఎంత త్వరగా మనకు వీలైతే అంత త్వరగా చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఈఎన్టీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ సేమ్ ఉన్నాయా? ఏమైనా రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏమైనా వచ్చాయా? ఇనిషియల్గా కొన్ని క్రూడ్ మెథడ్స్ అలా ఉండేవి, ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. అన్ని మెడికల్ ఫీల్డ్స్లో వచ్చినట్టే ఈఎన్టీలో కూడా చాలా అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. ఎండోస్కోపిక్ గైడెడ్గా మెయిన్గా మనకి బయట వైపు నుంచి ఎలాంటి కట్స్ అనేవి లేకుండా, ఎలాంటి అసలు సర్జరీ చేస్తున్నామా అని తెలియనంత అడ్వాన్సెస్ మనకు వచ్చాయి. ఎండోస్కోపిక్గా చేస్తాము, దాంట్లో మనము మైక్రోడిబ్రేటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడడం వల్ల మనం ప్రిసైజ్గా ఎంత కావాలో అంతవరకే మనం దాన్ని కట్ చేసేంత అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. దాంతోపాటు బలూన్ సైనోప్లాస్టీ అని ఒక రీసెంట్ అడ్వాన్స్మెంట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే సైనసెస్ ఒక ఓపెనింగ్స్ని మనము వైడెన్ చేయడం అనమాట. కానీ దీని రిజల్ట్స్ అనేవి ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా రిలాక్స్ అవ్వచ్చా, లేదా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సైనసైటిస్లో చాలా ఫేజెస్ ఉంటాయి. మనం దాన్ని ఎంత డిలే చేసిన దాన్ని బట్టి, ఎంత ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిన దాన్ని బట్టి రికరెన్స్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. కొంతమందికి అలర్జీ ఉంటుంది, దానివల్ల పాలిప్స్ వస్తాయి. పాలిప్స్ వచ్చిన వాళ్ళకి రికరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఫంగల్ సైనసైటిస్ అని అంటాం మనం. ఫంగల్ సైనసైటిస్లో ఏంటంటే పోస్ట్ సర్జరీ కూడా మనం ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం అవాయిడ్ చేసి, లేదు అంటే సర్జరీ అయిపోయింది ఇంకా చాలు అని మనం వదిలేసినప్పుడు, మళ్ళీ ఫాలోఅప్స్ మనం ప్రివెంట్ చేసినప్పుడు, పోస్ట్ ఆప్గా అంటే సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్ మనం తీసుకోలేనప్పుడు అప్పుడు రికరెన్స్ అనేవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇందాక చెప్పిన లక్షణాలు కాకుండా ఈ సైనసైటిస్ అనేది ఇంకా డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఏమన్నా ఉంటాయా వాళ్ళకి ఇలా కాకుండా? మనం చూస్తే కొన్నిసార్లు సైనస్ అనే సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మనకి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి మాకు ముక్కు దిబ్బడ ఏమీ లేదు, ముక్కు కారడం ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు. కానీ మనము కొన్ని సిమ్టమ్స్, కొంతమందికి చెవు ప్రాబ్లంతో వస్తారు, ఏఎస్ఓఎం, సిఎస్ఓఎం అనే కండిషన్స్తో వస్తారనమాట. దాని లోపల వాళ్ళకి కంటిన్యూస్గా చెవులోంచి చీమ్ కారడం జరుగుతుంది. సో మనకి రూట్ కాజ్ ఏముంది, ఎందుకు అయ్యింది అని మనం డయాగ్నోస్ చేసినప్పుడు, లేకపోతే సిటీ స్కాన్ చేసినప్పుడు అందులో సైనస్ బయటపడుతుంది. కొంతమంది మనకి టాన్సిలైటిస్తో వస్తారు. చాలాసార్లు టాన్సిల్స్
ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, అది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. సో అలా చూస్తున్నప్పుడు అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా మేబీ సైనసైటిస్ అని డయాగ్నోస్ చేసినప్పుడు కూడా మనకి సైనస్ బయటపడుతుంది. దాంతోపాటు కొంతమందికి క్రానిక్ కాఫ్ ఉంటుంది, అసలు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కాఫ్ అనేది తగ్గదు. అప్పుడు చూసుకుంటే రూట్ కాజ్ విల్ బి సైనసెస్. ఇవన్నీ సైలెంట్ సైనసైటిస్ సిమ్టమ్స్. మనకి ఇండైరెక్ట్ గా సైనస్ అనేది దీని ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎనీ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వీళ్ళు ఎక్కువ వస్తుంటుంది అని కానీ, లేదా పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉందా? జనరలీ సైనసైటిస్ అనేది మిడిల్ ఏజ్ కానీ ఓల్డర్ ఏజ్ పీపుల్లో ఉంటుంది. చిన్న పిల్లల్లో చాలా రేర్. అలా అనేసి రాదు అని ఏమి ఉండదు. చిన్న పిల్లల్లో మనం చూసుకుంటే ఒకవేళ ఎవరికైనా ఒక కోల్డ్ ఉండి అది ఒక 10 నుంచి 14 రోజుల వరకు తగ్గట్లేదు అనుకోండి, మనం సైనసైటిస్ని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పలేరు ఏం సిమ్టమ్స్ అనేవి. మరీ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానీ, లేదంటే వాళ్ళకి నైట్ టైం దగ్గు వస్తున్నా కానీ, ముక్కు కారడం అనేది తగ్గలేనప్పుడు కూడా మనం సిటీ స్కాన్ చేసుకొని లేదా ఏదో ఎక్స్రే చేసుకొని మనం సైనసైటిస్ ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు మనకి కొంచెం కళ్ళ చుట్టూ నొప్పి, తలనొప్పి అనేవి చెప్తూ ఉంటారు. వాళ్ళకి మోస్ట్లీ మెడికల్గా ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇందాక చెప్పారు సైనసైటిస్ ఈ సర్జరీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ అని చెప్పి. సో ఏదైనా కండిషన్ ఉందా ఇలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అనేది? కొన్ని స్టేజెస్ ఆఫ్ సైనసైటిస్లో ఎప్పుడైతే అది కాంప్లికేట్ అవుతుందో, మనకి సైనస్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది కళ్ళకి స్ప్రెడ్ అవ్వడం కానీ, బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం కానీ, లేదు అంటే ఫంగల్ సైనసైటిస్ మనము కోవిడ్లో చూసినప్పుడు బ్లాక్ ఫంగస్ అన్నారు, అది ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అలాంటి సమయాలలో ఎమర్జెన్సీ సైనసైటిస్ సర్జరీ చేస్తాం. సో ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఓన్లీ మెడికేషన్స్తోనే మేనేజ్ చేసుకుందాం అంటూ వెళ్ళినప్పుడు ఏదైనా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉందా? కాంప్లికేషన్స్ అనేవి కొన్ని చాలా రేర్, బట్ స్టిల్ దే కెన్ హ్యాపెన్. కాంప్లికేషన్స్ లైక్ అంటే కళ్ళ లోపలికి స్ప్రెడ్ అయినప్పుడు మన విజన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. మన సైనస్ కాంప్లికేషన్స్ అనేవి 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఇంట్రాక్రేనియల్ కాంప్లికేషన్స్ అంటారు, అంటే మన బ్రెయిన్ దాని చుట్టూ ఉండే టిష్యూస్ని అఫెక్ట్ చేయడము. ఇంకోటి ఎక్స్ట్రా క్రేనియల్ కాంప్లికేషన్స్ అంటారు అనమాట. ఎక్స్ట్రా క్రేనియల్ కాంప్లికేషన్స్ చూస్తే మనకి ఇయర్ ఎఫెక్ట్ అవ్వడము, టాన్సిలైటిస్ అవ్వడము, క్రానిక్ కాఫ్ ఉండడము, లారింజైటిస్ అని, లంగ్స్ అఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్రాక్రేనియల్గా చూస్తే మన బ్రెయిన్ చుట్టూ మెనింజెస్ అనే లేయర్స్ ఉంటాయి అనమాట, అవి కూడా ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి సివియర్ స్టేజెస్ ఆఫ్ కాంప్లికేషన్స్, మెనింజైటిస్ అంటారు దీన్ని. అలా కాకుండా బ్రెయిన్ లోపల టిష్యూ లోపలికి కూడా యాబ్సెస్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ చుట్టూ ఉండే కొన్ని సైనసెస్ అంటారు, మెయిన్గా అవి వాస్కులర్ సైనసెస్, వాస్కులర్ ఫ్లూయిడ్తో బ్లడ్తో నిండి ఉంటాయి. దాని లోపలికి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని సైనస్ని చాలా లైట్గా తీసుకోవద్దు. మెడికలీ ట్రీట్ చేస్తున్నప్పుడు అది తగ్గట్లేదు అని అంటే డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకొని, అది క్రానిక్గా ఉన్నా కానీ లేకపోతే రికరెంట్గా వస్తూ ఉన్నా కానీ మనం ఫర్దర్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని సర్జరీ అవసరం ఉంటే దాన్ని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఇలాంటి సర్జరీస్కి వెళ్ళకపోవడం రీజన్ ఏంటంటే వాళ్ళకి రిస్క్ అనిపించవచ్చు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. హౌ సేఫ్ ఈజ్ దిస్ సర్జరీ? ఇది ఏదో కాంప్లికేటెడ్ సర్జరీ కాదు, చాలా ఫ్రీక్వెంట్గా అండ్ రెగ్యులర్గా చేసే సర్జరీ. కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కానీ చాలా తక్కువ ఈ సర్జరీలో. అప్రాక్సిమేట్లీ మీరు మంత్లీ ఎన్ని ప్రొసీజర్స్ ఇలాంటివి చేస్తుంటారు? మేము 30 to 35 సర్జరీస్ చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. సో అవుట్కమ్స్ బాగానే ఉంటుంది, చాలా గుడ్ అవుట్కమ్స్ ఉన్నాయండి మా దగ్గర. అండ్ వీ యూజ్ ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ నీడెడ్ ఫర్ ది సర్జరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు సైనసైటిస్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కొంతమంది పిల్లలు తరచుగా వాళ్ళ గొంతు నొప్పి లేదా దగ్గుతో బాధపడుతుంటారు. అండ్ వాళ్ళు ప్రశాంతంగా రాత్రులు నిద్ర కూడా పోకుండా లేచి కూర్చొని శ్వాస తీసుకునే పరిస్థితి వస్తుంది. అండ్ వాళ్ళలో కొంతమందిలో గురక కూడా ఉంటుంది. సో ఇలాంటప్పుడు అశ్రద్ధ చేయకుండా ఈఎన్టీ సర్జన్ని కలిస్తే కనుక వాళ్ళు డయాగ్నోస్ చేసి వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు. సో దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ శ్రీ సుధా గారు ఉన్నారు, మా ఈఎన్టీ సర్జన్ అట్ నిజాంపేట్ యూనిట్. వెల్కమ్ డాక్టర్. సో కొంతమంది పిల్లల్లో మనకి రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ సోర్ థ్రోట్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి. అండ్ దాంతోపాటు జలుబు, గొంతు నొప్పి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో మీకు టాన్సిల్స్ ఉన్నాయని, అడినాయిడ్స్ ఉన్నాయని చెప్తుంటారు. అసలు ఇవి ఎందుకు వస్తుంటాయి? ఇవి మెయిన్గా టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ మోర్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చేది పిల్లల్లో. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పేషెంట్స్ వెళ్ళేది ఫస్ట్ వాళ్ళ పీడియాట్రిషియన్స్ దగ్గరికి. ఎందుకంటే వీళ్ళు అడినాయిడ్స్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బేసికల్గా దే గో టు ద పీడియాట్రిషియన్. ఎందుకంటే వాళ్ళకి మెయిన్గా ఫీవర్, జలుబు, ఫుడ్ తినకపోవడము, గొంతు నొప్పి, ఇవన్నీ కారణాల వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విజిట్ టు ద పీడియాట్రిషియన్. సో
ఆఫ్టర్ ఫ్యూ విజిట్స్ టు ద పిడియాట్రిషియన్ ఒక్కొక్కసారి పిడియాట్రిషియన్ రెఫర్ చేస్తారు, దీనికి అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉన్నాయి, బెటర్ గో టు ENT సర్జన్, దే విల్ గివ్ యూ గుడ్ అడ్వైస్ టు యూ, ఫ్రీక్వెంట్గా వస్తుందని దే రెఫర్ టు అస్. అండ్ ఫ్యూ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ డైరెక్ట్లీ బ్రింగ్ దర్ చిల్డ్రన్ టు అస్ అనమాట. సో ఈ గొంతు నొప్పి ఫ్రీక్వెంట్గా రావడము, జలుబు ఉండడము, గురక, నోరు తెరిచి పడుకుంటున్నాడు బాబు, ఆర్ లేకపోతే టీవీ చూసేటప్పుడు కూడా నోరు తెరిచి చూస్తూ ఉంటాడు కంటిన్యూస్గా, మేము ఎంత చెప్పినా బాబు వినట్లేదు, నోరు మూసుకొని ఉండట్లేదు అన్న సైన్స్ సిమ్టమ్స్తో పాటు పేరెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. సో ఇవి మనకు న్యాచురల్లీ అకరింగ్ టిష్యూస్ కదా, బై బర్త్ వచ్చి ఉంటాయి. సో ఇవి స్పెసిఫిక్గా ఈ టైంలో ఇన్ఫెక్ట్ అవడం, ఒకవేళ కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అయితే రిమూవ్ చేసుకోమని చెప్తుంటారు. యాక్చువల్గా బేసికల్గా టాన్సిల్స్ అడినాయిడ్స్ అందరిలో ఉండే టిష్యూసే అనమాట. సో ఇప్పుడు మనకి కామన్గా చూస్తే మనం నోరు ఓపెన్ చేస్తే మటుకి మన కొండ నాలుక పక్కన ఉన్న 2 టిష్యూస్ ఓవల్ షేప్లో ఉంటాయి, వాటిని మనము టాన్సిల్స్ అంటాం అనమాట. అండ్ అడినాయిడ్స్ అన్నది మనకు కనిపించదు న్యాచురల్గా మనం చూస్తే మటుకి, ముక్కు వెనకాల భాగంలో అడినాయిడ్స్ అన్నవి ఉంటాయన్నమాట. సో దీస్ ఆర్ వాట్ మనం ఏమంటాము వీటిని, టాన్సిల్స్ అడినాయిడ్స్ అన్నది దీస్ ఆర్ ద లింఫాయిడ్ ముద్ద, మాంసం ముద్దల్లాగా ఉంటాయన్నమాట. టాన్సిల్స్ 2 ఉంటాయి అండ్ ముక్కు వెనకాల భాగంలో అడినాయిడ్స్ ఏవైతే ఉంటాయో అది ఒకటి ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఈ మాంసం ముద్దలు ఏవైతే ఉంటాయో సిమిలర్ టిష్యూనే, దీస్ ఆర్ వాటిని మనము లింఫాయిడ్ టిష్యూ అని అంటామన్నమాట. సో లింఫాయిడ్ టిష్యూ మనకు బేసిక్గా ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే అది ఫస్ట్ లైన్ ఆఫ్ సేఫ్ గార్డ్ ఫర్ అవర్ బాడీ టు ఫైట్ అగైన్స్ ద ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ముక్కు ద్వారా లేకపోతే నోటి ద్వారా గాలి తినడము, ఫుడ్, ఇవన్నీ ఫుడ్ పైప్లోకి ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ మనం నోటి ద్వారా లోపలికి వెళ్తున్నాయో లేకపోతే ముక్కు ద్వారా వెళ్తున్నాయో, దీస్ ఆర్ ద ఫస్ట్ గార్డ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనమాట. సో ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్ని తీసుకొని వీటి ద్వారా మనకి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయన్నమాట. ఇవన్నీ మన మైక్రో ఆర్గానిజం చూసి వీటిని యాంటీబాడీస్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఇవి ఏవైతే ఉంటాయో ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఓన్లీ దీస్ ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ ద ఫస్ట్ 4 or 5 years ఆఫ్ ఏజ్. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద లింఫాయిడ్ టిష్యూ మన నెక్లో కూడా ఇవన్నిట్లో బాడీలో కూడా రెస్ట్ ఆఫ్ ద లింఫాయిడ్ టిష్యూస్ ఉంటాయి, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ పవర్ ఆర్ ఏదైతే ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలో ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్టర్ ద 4 or 5 years ఆఫ్ ఏజ్ అనమాట. సో ఈ ఇన్ఫెక్ట్ అవడానికి పర్టికులర్ రీజన్స్ ఏమన్నా, అంటే కిడ్ ఆ చైల్డ్కి ఉన్న స్పెసిఫిక్ హ్యాబిట్స్ కానీ అలాంటివి? డెఫినెట్గా అండి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం ఏంటి అని అంటే మనము చైల్డ్ ఎక్స్పోజర్ టు ద ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో, మనం ఇప్పుడు ఏమన్నా అంటా ఉంటే ప్లే గ్రూప్స్కి మనం ఎక్కువగా తీసుకెళ్తున్నాము. నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ టు ద మాల్స్, అంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని మనం ప్లే గ్రూప్స్కి పంపించడము, డే కేర్స్కి పంపించడము అండ్ మనము మాల్స్కి ఎక్స్పోజర్ చేయడము. సో దిస్ ఈస్ ద క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో అందులో ఈ గ్రూప్ కోహర్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చింది, అది వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ వీషియస్ సైకిల్ అనమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఒకరికి వచ్చిందంటే దట్ విల్ టేక్ అ హోల్ టర్న్ అండ్ అగైన్ మళ్ళీ సెకండ్ ఇన్ఫెక్షన్ రావడము. సో ఒక అబ్బాయి నుంచి ఇంకొక అబ్బాయికి వెళ్ళడము, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు ఒకరికి వస్తే అది మొత్తం అందరికీ వస్తుంది అనమాట. దీనివల్ల డెఫినెట్గా ఏదైతే ఇప్పుడు ఉన్న ఇంటెన్సిటీ ద్వారా డెఫినెట్గా మనకు సిమ్టమ్స్ సైన్స్ ఈ మధ్యలో పిల్లలు, ఈ జనరేషన్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట జంక్ ఫుడ్, ఎక్కువగా కోల్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా డెఫినెట్గా మనకి ఈ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ జనరేషన్ పిల్లల్లో. సో మీరు ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? మెడికేషన్స్ సరిపోతాయి? ఫస్ట్ అయితే సిమ్టమ్స్, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు టాన్సిలైటిస్ ఉంటే మన గొంతు నొప్పి ఉండడము, హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, తినడానికి ఇబ్బంది ఉండడము, కొందరికి బ్యాడ్ స్మెల్ రావడము థ్రోట్లోంచి, అండ్ ఒకవేళ అదే అడినాయిడ్స్ ఉంటే మట్టుకి అడినాయిడ్స్ నోరు ద్వారా గాలి తీసుకోవడము, నోరు తెరిచి ఉంచడము, నోస్ బ్లాక్, ఎప్పటికీ రన్నింగ్ నోస్ ఉండడము, పడుకున్నప్పుడు డిస్టర్బ్డ్ స్లీప్ అండ్ స్లీప్లెస్నెస్ నైట్స్. కొందరు పేరెంట్స్ కంప్లైంట్ ఏం చేస్తారంటే మా బాబు పడుకోవట్లేదు
అవ్వట్లేదు, లేచి కూర్చుంటున్నాడు మధ్యరాత్రుల్లో, అండ్ గురక ఉండడము, ఇవన్నీ లక్షణాలు అనమాట. సో ఒక్కసారి సిమ్టమ్స్ వచ్చినప్పుడు, పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము వాళ్ళ ఫ్రీక్వెన్సీ అడుగుతామన్నమాట. ఎన్నిసార్లు ఇయర్లో మీకు ఎన్నిసార్లు వస్తుంది, మంత్లో ఎన్నిసార్లు వస్తుంది, ఇంతకుముందు ఎప్పుడైనా మెడికేషన్ వాడారా, ఒకవేళ వాళ్ళు పీడియాట్రిక్ కన్సల్టేషన్స్ ఏమైనా చేస్తే ఎంత మట్టుకి ఎన్నిసార్లు, ఎంత ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ వాడడము, ఎన్నిసార్లు పెయిన్ కిల్లర్స్, నొప్పి తగ్గడానికి మందులు వాడుకోవడము, ఇవన్నీ చేశారు. వాళ్ళ సివియారిటీ చూసి ఎంత మట్టుకి మంత్లో ఆర్ ఇయర్లీ ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తోంది ఈ జబ్బు, దాన్ని బట్టి ముందుకు మనం మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళడమా లేకపోతే సర్జికల్ మేనేజ్మెంటా అన్నది ఒకటి చూస్తామన్నమాట. బిఫోర్ గోయింగ్ టు ద మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్, ఫస్ట్ మనం కొన్ని డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తామన్నమాట. ఇప్పుడు బాబు థ్రోట్ ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు డెఫినెట్గా మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటామన్నమాట. మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి టాన్సిల్స్ ఏవైతే ఉంటాయో పెద్దగా వాచి ఎర్రగా అక్కడ పస్సు ఉన్నది కూడా మనకు కనిపిస్తుంది. ఆ టైంలో ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గకపోతే మనం దాని నుంచి పస్ కల్చర్ అని థ్రోట్ స్వాబ్స్ తీసి ఎగ్జామినేషన్కి పంపించడము, ఇవన్నీ చేస్తామన్నమాట. అండ్ సెకండ్ థింగ్, అడినాయిడ్స్ కోసం ఏదైతే ఉంటుందో మనం అడినాయిడ్స్ సివియారిటీని బట్టి, ఎంత ఫ్రీక్వెన్సీని బట్టి మనము దాన్ని ఇన్వెస్టిగేషన్స్కి పంపిస్తామన్నమాట. ఫస్ట్ మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ఎక్స్రే నేజోఫారింగ్స్ సాఫ్ట్ టిష్యూ లాటరల్ వ్యూ ఒకటి తీసుకుంటాము. దాన్ని బట్టి మన ఎయిర్వే ఏదైతే ఉందో ఆ అడినాయిడ్ సైజుని బట్టి మన ఎయిర్వే ఏదైతే గాలి తీసుకునే శ్వాసనళిక ఉందో ఎంత బ్లాక్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ బ్లాక్ అవుతుంది అన్నది ఒకటి తెలుసుకుంటాము. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నేజల్ ఎండోస్కోపీ అనమాట. మన ముక్కు ద్వారా స్కోప్ని పంపించి 0 degree స్కోప్ని పంపించి మనం దాంతో వాళ్ళ పేరెంట్స్కి కూడా చూపించవచ్చు అనమాట. ఎంత సైజు, ఎంత బ్లాక్ అయింది, నేజల్ ముక్కు వెనకాల భాగంలో ఎంత ఎయిర్వే బ్లాక్ అయింది, దాన్ని బట్టి మనం ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటా సర్జికల్ మేనేజ్మెంటా అన్నది డిసైడ్ చేస్తాం అనమాట. వాట్ ఈస్ ద ప్రొసీజర్? సర్జికల్ అంటే ఏం చేస్తుంటారు? ఇప్పుడు సర్జికల్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 4 or 5 ఎపిసోడ్స్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, థ్రోట్ పెయిన్, అండ్ ఎవ్రీ 2 yearsకి 2 yearsలో 6 times ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఈ సోర్ థ్రోట్, అబ్సెన్స్ ఆఫ్ కిడ్ టు ద స్కూల్, ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ఫ్రీక్వెంట్, ఇయర్కి 4 to 5 times వస్తుంది, లేకపోతే 2 yearsకి 6 times అట్లా వస్తుంటే మటుకి డెఫినెట్గా వీ సజెస్ట్ టు గో ఫర్ ద సర్జరీ ఫర్ ద టాన్సిలైటిస్ కేసెస్. అండ్ అడినాయిడ్స్ మట్టుకు వస్తే డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ అనమాట, ఎంత మట్టుకి మన ఎయిర్వే అడినాయిడ్స్ వల్ల బ్లాక్ అవుతుంది. ఇఫ్ 0 to 50% అంటే grade 1, grade 2 ఉన్న వాళ్ళకి మేము మెడికల్ మేనేజ్మెంట్కి చెప్తాము. అండ్ grade 3 and grade 4 ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వీ సజెస్ట్ ఫర్ ద అడినాయిడెక్టమీ సర్జరీకి వెళ్ళమని చెప్తామన్నమాట. సో ఇది టిష్యూ కంప్లీట్ రిమూవల్ ఉంటుందా, రికరెన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా దిస్ ఈస్ ద రైట్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్. ఎప్పుడు మట్టుకి ఎంత పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఈ అడినో టాన్సిల్స్ ఒక్కసారి తీసేస్తే మళ్ళీ వచ్చుద్దా, లేకపోతే మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయా అని మళ్ళీ పేషెంట్ రిలేటివ్స్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ థింగ్ టాన్సిల్స్ అయితే ఒక్కసారి మనం కంప్లీట్గా రిమూవ్ చేస్తే మట్టుకి మనకి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ మళ్ళీ అయితే రాదు లైఫ్లో కూడా. కానీ యాజ్ మనకి ఇప్పుడు మన టాన్సిల్స్ వల్లనే ఇన్ఫెక్షన్ వస్తుందా, గొంతు నొప్పి అన్నది చూసుకోవాలి. వేరే రకమైన ఇప్పుడు గొంతు నొప్పి అనేది మనకు సైనస్ ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు, ఫుడ్ అలర్జెన్స్ వల్ల కూడా రావచ్చు. సో ఇవి కాకుండా మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి సోర్ థ్రోట్ ఏదైతే ఉందో అది టాన్సిల్స్ వల్లనే అని అనుకుంటే మట్టికి, టాన్సిల్స్ తీసేస్తే మట్టికి మళ్ళీ టాన్సిలైటిస్ రావడం అన్నది ఉండదు, బికాస్ వీఆర్ కంప్లీట్లీ టేకింగ్ అవుట్ ద టిష్యూ. అండ్ కమింగ్ టు ద అడినాయిడ్స్ పాయింట్, అడినాయిడ్స్ మట్టికి ఇప్పుడు మనము 1 to 2 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో పిల్లలకి తీస్తే మట్టికి డెఫినెట్గా అంటే దేర్ ఆర్ ద ఛాన్సెస్ దట్ 10% ఆఫ్ ద కిడ్స్కి మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ ఈస్ బిలో 2 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అడినాయిడెక్టమీ చేసినప్పుడు. మనం సర్జరీ 4 to 5 years ఆఫ్ ఏజ్ గ్రూప్ తర్వాత పిల్లలకి చేస్తే అది కూడా మనం ఇప్పుడు కోబ్లేటర్ ద్వారా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎండోస్కోపీ ద్వారా ప్రిసైజ్ డిసెక్షన్ చేసినప్పుడు 98% to 99% దేర్ ఇస్ ద సక్సెస్ రేట్ ఉంది. మనకు మళ్ళీ అడినాయిడెక్టమీ, అడినాయిడ్స్ ఎన్లార్జ్ అవ్వడము అన్నది మటుకు ఉండదు. చూస్తున్నారు కదా, మీ కిడ్స్ కనుక ఇలాంటి సిమ్టమ్స్ సఫర్ అవుతుంటే రిపీటెడ్గా, ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ అన్ ఈఎన్టీ సర్జన్ అండ్ వాళ్ళ గైడెన్స్తో మేబీ వాళ్ళకి కొంచెం ప్రశాంతత ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీసుధ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.